गं गणपतये नमः। ॐ श्रीमात्रे नमः। ॐ दुं दुर्गायै नमः। हरिः ओम्। दुर्गा तत्रायति भक्तं या सदा दुर्गार्तिनाशनी दुर्जेया सर्वदेवानां तां दुर्गां पूजयाम्यहं। दुर्गा तां दुर्गा पूजयाम्यहम्। భక్తులను కష్టముల నుండి రక్షించునది, దుర్గతులను నాశనము చేసి సద్గతులను ప్రసాదించేటువంటిది, దేవతలకు కూడా గ్రహింపరానిది అయినటువంటి దుర్గాదేవిని నేను స్తుతి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, పూజిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క భావం అండి. చిన్నదే శ్లోకమైనప్పటికీ కూడాను అందులో అంతరార్థం చాలా నిగూఢంగా దాగి ఉన్నటువంటిది. అందుకే అగస్త్య సంహితలో ఘోరమైనటువంటి నరక గతుల నుండి రక్షించి జీవులకు కోటగా మారి కాపాడున్నది కాబట్టి అమ్మవారికి దుర్గా అని పేరు సార్థకమైంది. ఇది శ్రీమద్దేవి భాగవతం 26వ అధ్యాయంలో 60 శ్లోకంగా భాసిల్లుతున్నటువంటి అద్భుతమైనటువంటి శ్లోకరాజ్యం. ఎందుకంటే ప్రతిరోజు మనం దుర్గా అమ్మని స్తుతి చేస్తున్నాం కాబట్టి ఉన్నట్టి ఒకటే శక్తి, ఉన్న అమ్మ ఒకటే అమ్మ దుర్గమ్మ. మిగిలినవన్నీ కూడాను అమ్మ యొక్క ప్రచోదనాలు, అమ్మ యొక్క శక్తి స్వరూపాలు. అదే అనేకంగా కనిపిస్తున్నట్టు తత్వంగా మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. అయితే ఈ రోజున మనం అమ్మవారిని స్కందమాతగా పూజ చేస్తున్నాం. దేవి నవరాత్రుల్లో 5వ రోజున ఈమెను పూజిస్తారు. స్కందుడు అంటే కుమారస్వామి అన్నమాట. స్కందుడికి తల్లి అయినందువలన ఈమెకు స్కందమాత అనేటువంటి పేరు సార్థకమైంది. ఈ తల్లి ఒడిలో బాలస్కందుడు కూర్చొని ఉంటాడు. ఆమె తన 4 చేతులలో ఒక చేతిలో స్కందుణ్ణి పట్టుకొని ఉంటుందన్నమాట. మిగిలిన చేతులలో పద్మం, కమలం, అభయముద్రలను ధరించి ఉంటుంది. ఈమె వాహనం సింహం. ఈ దేవి ఆరాధన వలన కోరికలు తీరడంతో పాటు శాంతి సౌఖ్యాలు లభిస్తాయి. ఏమున్నాయండి కోరికలు అని చెప్పనంటే చాలా ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి మనల్ని అనుక్షణం వెంటాడుతూ ఉంటాయండి. ఇది ప్రాణోత్క్రమణ సమయం వరకు మనల్ని వదిలిపెట్టనటువంటిది ఆశ. ఆ ఆశ మనిషిని చివరి క్షణం వరకు కూడా వదిలిపెట్టండి. అందుకని మన ఆశ, మన దురాశ, మన పేరాశ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మానవ జన్మ సార్థకత కోసం, ఈ జన్మ తర్వాత ఏ జన్మో తెలియదు మనకు. ఈ జన్మలో మనం బుద్ధిని కలిగి ఉన్నాం. అనంతకోటి జన్మల్లో
అనంత కోటి జీవరాశుల్లో ఎన్నో జన్మలు ఎత్తి ఈ మానవ జన్మ వచ్చింది. వివేచనా శక్తి ఉంది మనకు, అంటే డిస్క్రిమినేషన్ ఫ్యాకల్టీ. దాన్ని మనం ఉపయోగించుకొని ఈ నవరాత్రుల్లో అమ్మవారి చైతన్యాన్ని మనం పరిశీలించి అర్థం చేసుకుంటూ అద్భుతమైనటువంటి త్రికరణ శుద్ధితో మనందరం కూడా అమ్మవారిని పూజ చేయాలండి. 5 నిమిషాలు కూర్చున్నా చాలు, గంటలు కూర్చుంటే ఏమవుతుంది అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే గంటలు కూర్చోవద్దని కాదు. ముందు ఒక 5 నిమిషాలు మన మనసుని అక్కడ ప్రతిష్టాపనం చేస్తే, ఏ విధంగానైతే మనం కలశాన్ని అక్కడ స్థాపించి సర్వదేవతలను అందులో మనం ఆవాహన చేసి, ముఖ్యంగా నవదుర్గలను ఆవాహన చేసి మనం చూస్తున్న సమయంలో ఆ కలశానికి మరి ఎంత పవిత్రత ఉంటుంది, ఎంత శక్తి ఉంటుంది అనేటువంటిది మనకు మన మీద నమ్మకం ముందు ఉండాలి. ఆ తర్వాత అక్కడ ఆవాహన చేయబడినటువంటి ఆ దేవతల మీద నమ్మకంతో మనకు మనం ధర్మంగా అనుకున్నటువంటి కోరికలే, లోక కళ్యాణార్థం మనం ఏదైతే అనుకుంటామో అవన్నీ సిద్ధిస్తాయి. కానీ అంతకు మించినటువంటి ప్రకృతిని బాధించేటువంటి, ప్రజలను హింసించేటువంటి కోరికలు కోరినా, విపరీతమైనటువంటి ధనాన్ని మనం కోరుకున్నా, అసలు ఈ లోకంలో ఎవరు ఉండకూడదు, నేను ఒక్కడే ఉండాలి అనేటువంటి భావన మనలో రాకుండా ఉండాలి అని అమ్మని గట్టిగా పట్టుకొని ప్రార్థించాలండి. ఆ ప్రార్థనలో మన ఆర్తితో, ఆర్ద్రతతో అమ్మవారిని ప్రార్థన చేయటం వల్ల తప్పకుండా అమ్మవారి సాక్షాత్కారం అవుతుంది. ఆ విధంగానే ఋషులు ఎక్కడికో వెళ్ళి ఈ బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా ఏ కొండల మీదో, ఏ గుట్టల్లోనో, ఏ కొండ గుహల్లోనో అహర్నిశలు అన్నపానాలన్నీ కూడా వదిలిపెట్టి గాలినే, ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే వాళ్ళు ఆహారంగా స్వీకరించి అమ్మవారిని దర్శించినటువంటి సన్నివేశం అండి. ఇదంతా దేవీ భాగవతంలో మనకు లలితా సహస్ర నామంలో 1000కి పైనటువంటి నామాలు ఉన్నాయి, 1000కి పైనటువంటి అమ్మవారి చైతన్యాలు ఉన్నాయి. వాటన్నింటిలో కూడా ఒక 9 నామాలని నేను గ్రహించి అమ్మవారి చైతన్యంతో ఆ 9 నామాలని మనం గనక ఈ చెప్తున్నప్పుడు ఆ భావనని, ఆ వర్ణనని, ఆ అమ్మవారి చైతన్యాన్ని మనం 9 నామాలలో చక్కగా మీరందరూ కూడా మనసు పెట్టి వింటే చాలండి. అద్భుతమైనటువంటి అమ్మవారి దర్శనం మీకు కలుగుతుంది. ఇది పరమ సత్యం. మీరు ప్రయత్నం చేసి చూడండి. మీరే తిరిగి మళ్ళా మా హనుమత్ పీఠానికి చరవాణి ద్వారా మీరు తప్పకుండా చెప్తారు మీ యొక్క అనుభవాలు. అందుకని మనం తినబోతూ రుచెందుకు అని చెప్పని అమ్మవారి యొక్క ఆ లావణ్యాన్ని, ఆ స్వరూపాన్ని చూద్దాం. పూర్వం ఋషులు ఎలా దర్శించారో వారు దర్శించినటువంటి చైతన్యంలోకి మనం కూడా వెళ్ళి ఆ ఆత్మస్వరూపులుగా ఆ ఋషులను దర్శించి, ఆ వారు దర్శించినటువంటి అమ్మవారిని అగ్నిహోత్రంలో దర్శించారు, వాళ్ళు హోమంలో దర్శించారు మహానుభావులు. అద్భుతమైనటువంటి పనసల వేద నాదంతో అర్చించి అమ్మవారికి ఆహుతి చేసి అమ్మవారిని సాక్షాత్కరింపజేసుకున్నారండి ఆ చైతన్యాన్ని. అది మనం ఈ రోజున చూడబోతున్నాం. మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. దయచేసి మీరు ఈ ఒక్కరోజు ప్రవచనాన్ని మనసు పెట్టి విన్నట్లయితే ఎప్పుడైనా వినొచ్చు. ఈ ప్రవచనం ఈ 9 రోజుల్లో ఈ ప్రవచనాన్ని ప్రతిరోజు వినండి. రికార్డ్ చేస్తున్నటువంటివే కాబట్టి ప్రతిరోజు వినండి. ఇది తప్పకుండా మీకు అమ్మవారి సాక్షాత్కారం ఈ 9 రోజులు అయిపోయే లోపల ఏదో విధంగా మీకు అమ్మవారిని మిమ్మల్ని కరుణిస్తుందంటల్లో ఏమాత్రం సందేహం లేదు. ఒక ఉపాసకుడిగా, ఒక గురువుగా, ఎందుకంటే కొన్ని విషయాలను వదిలిపెట్టి నేను నిజంగా చెప్తున్నానండి, ఈ జన్మ తీసుకున్నటువంటి తల్లిదండ్రుల మీద నేను ఉపాసన చేస్తున్నటువంటి మా హనుమత్ స్వామి సాక్షిగా చెప్తున్నాను. మీరు ఈ బాహ్యమైనటువంటి ఈ ప్రపంచం నుంచి ఒక్కొక్క బరువుని తగ్గించుకుంటూ వెళ్ళండి. మీకు చక్కగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చక్కగా మంచి ఆరోగ్యం కలుగుతుంది. ముందు అసలు ఆరోగ్యం కలుగుతుందండి. ఈ కోరికల వల్లే, ఈ మోహాల వల్లే ఏమండి ఈ ప్రతిబంధకాలు అవే మనకు. దయచేసి సమయాన్ని ఎక్కువగా నాకు అమ్మవారిని ప్రసాదించమని కోరుకుంటూ, మీరు అమ్మవారి సాక్షాత్కారాన్ని మీకు నేను చేసి చూపెడతానన్నాను కాబట్టి ఇది నేను నిర్వహిస్తున్నాను. దయచేసి మీరు మనస్ఫూర్తిగా శ్రద్ధ పెట్టి వినమని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థన చేస్తూ, మీ అందరికీ ఆరోగ్యం ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాను.
ఓం హరి ఓం. ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానాః ప్రచోదయాత్. ఆది పరాశక్తిని ప్రార్థిస్తూ వేదవ్యాస మహర్షి దేవి భాగవతం కృతిని ప్రారంభిస్తూ చెప్పినటువంటి మొట్టమొదటి శ్లోకం ఇది. మహర్షి ప్రోక్తములైనప్పటికీ ఏ కృతి అయినా ఆకృతి దాల్చాలంటే అక్షర సమామ్నయ ఆది పరాశక్తి తొలి శక్తి కనుక ఆమె ఆద్యారూపిణి. ఆ అంబ అనుగ్రహం తప్పనిసరిగా పరిపూర్ణంగా ఉండాలి. ఆ కటాక్షం కృతి పూర్తి అయ్యేంత వరకు ఆ అప్రతిహతంగా కొనసాగాలి. అంటే పూర్ణ రూప దర్శనం కృతికర్తకు కలగాలి. జగదాంబ తత్వం ఆ కృతికర్తకు అవగాహన అయినప్పుడే అది సాధ్యం. ఆ మహానుభావుడు సృజించినటువంటి దేవీ భాగవతం, లలితా సహస్రనామాలు ఆయన అనుభవించారు, ఆయన అనుభవేక వైద్యం చేసుకున్నారు. ఆయన అవి సృజిస్తూ అమ్మవారి తత్వాన్ని, అమ్మవారి గుణాలను, అమ్మవారి నామాలను అన్నీ కూడా ఆయన అనుభవించి అమ్మవారిని సాక్షాత్కరింపజేసుకొని కళ్ళారా చూసినటువంటి వ్యవహారం ఇది. ఇది సామాన్యం కాదండి. అయితే వ్యాస మహర్షి ఈ శ్లోకం ద్వారా ఆది పరాశక్తి అంటే ఏమిటో ఒక్క పదంలో దర్శింపజేశారు. మీరు గమనించుంటారు భక్తులారా. అదే సర్వ చైతన్యం అంటే కాస్మిక్ ఎనర్జీ అని చెప్పని అంటాం మనం. అది ఏ ధర్మాన్ని, అది ఏ ధార్మికునిలో రూపుదిద్దుకుంటుందో, నిండి నిబిడీకృతమై నిలిచి ఉంటుందో అతడు ఆ పరాశక్తిని అంత సాన్నిహితంగా దర్శించాడనేటువంటిది మనం అర్థం చేసుకోవాలండి. ఈ విలువైనటువంటి ఈ ప్రవచనం వింటున్నటువంటి మీ అందరికీ ఆ జగన్మాతా కృత కటాక్షం పరిపూర్ణంగా అందాలని నేను కోరుకుంటూ, ఉపాసకులందరికీ ఐహిక కామ ముష్కములు సిద్ధించాలని చెప్పని ఆకాంక్షిస్తూ, లోక కళ్యాణార్థం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ నవరాత్రి వైభవం, ఈ దేవీ వైభవం, ఈ చైతన్యం మీ అందరికీ అంది మీరందరూ కూడా ఆరోగ్యవంతులు కావాలి, ఈ లోకం ఆరోగ్యవంతులు కావాలనేటువంటిదే నా నిష్కామ కర్మకి ప్రతిరూపంగా నేను ఇది మీ అందరికీ అందిస్తున్నాను. ఆ జగన్మాత దయవల్ల, ఆ అంబ దయవల్ల. అసలు ఈ దేవి ఉపాసన మనం రోజు పూజ చేస్తున్నాం, అమ్మవారిని నవరాత్రుల్లో పూజ చేస్తున్నాం, చక్కగా మనం మౌనాన్ని పాటిస్తున్నాం, ఎవరితో మాట్లాడకుండా అవసరమైతేనే మాట్లాడుతున్నాం, ఏదన్నా ముఖ్యమైన విషయం చెప్పాలంటే కాగితం మీద రాసి చెప్పుకుంటున్నాం. అంత నిష్టగా మనం చేస్తున్నప్పుడు, అక్కడ కలశాన్ని స్థాపించుకున్నప్పుడు ఈ పరమార్థం ఏంటి అసలు? ఈ రోజున అందరూ అడుగుతారండి, ఏదన్నా ఒక పని చేస్తుండే ఏమంటే దానివల్ల నాకు లాభం ఏంటి, దానివల్ల నాకు నష్టం ఉండదు, లాభం ఏంటి అంటాడు వీరి ముందు. వాట్ ఈస్ ద బెనిఫిట్ అండ్ వాట్ ఈస్ ద ప్రాఫిట్, ఈ రెండు కావాలండి లోకంలో. కానీ దీనివల్ల మనకు కలిగేది ఆత్మ సాక్షాత్కారం అండి. ఆత్మ సాక్షాత్కారం కోసం చేస్తున్నటువంటిదే ఈ పూజ, ఈ ఉపాసన. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి పరమార్థం?
ఈ శక్తి అనేది లోకంలో రెండు విధాలుగా ఉంటుందండి. ఇందులో మొదటిది లోకం వైపు మళ్ళించి, మనల్నందరినీ లోకం వైపు మళ్ళించి, ఈ అమ్మవారి చైతన్యం ఇది మనల్నందరినీ లోకం వైపు మళ్ళించి లౌకికమైనటువంటి విషయాల్లో పడేసి సృష్టి స్థితి లయములు చేసేటువంటి శక్తి మాయా స్వరూపిణి అమ్మవారు. ఆ మాయ సంసార బంధనకారిణిగా వర్తించేటప్పుడు అది అవిద్యగా పరిణమిస్తుంది. అవిద్య ఉంటేనే కదా, తెలిస్తేనేగా. జ్ఞానం కావాలి దానికోసం. ఇది నిత్యమా అనిత్యమా అనేటువంటిది వివేచన ఆసక్తి కావాలి. అందుకని ఆ వివేచన ఆసక్తిని ఇవ్వమని అమ్మని అడగాలండి. అవిద్య కాదు మనకు కావాల్సింది. తర్వాత రెండో విషయం ఏంటంటే, ఈ బంధనం నుండి విముక్తం చేసేటువంటి జ్ఞానశక్తి రెండవది. ఇది దీన్ని విద్య అన్నారు. విద్య అంటే టు నో, తెలుసుకొనబడేటువంటిదే విద్య. టు నో దట్, అది ఏంటో తెలుసుకునేటువంటిదే విద్య అని చెప్పినటువంటిది మనకు కనిపిస్తున్నటువంటి అర్థం. అందుకని ఆ ఆద్యాశక్తిని విద్యాశక్తిగా ప్రార్థించడమే మనందరి కర్తవ్యం. అందుకే ఆద్య తర్వాత విద్య అన్నారు మహర్షి. అందుకని ఆ తల్లిని ధీమహి అంటే ఉపాసిస్తున్నాను, అంటే విద్య కోసం ఉపాసిస్తున్నాను, జ్ఞానం కోసం ఉపాసిస్తున్నాను. ఏం జ్ఞానం? ఈ ఐముష్మికమైనటువంటి కామ క్రోధ మద మాత్సర్యాలు కాదయ్యా నాకు కావాల్సింది. నాకు ఆత్మసాక్షాత్కారం కావాలి, ఆత్మసాక్షాత్కారం కావాలి. అమ్మవారి చైతన్యాన్ని నిన్ను చూడాలి, అమ్మవారిని చూడాలి అనేటువంటి పారమార్థికమైనటువంటి జ్ఞానం కావాలి అనేటువంటి కోరిక పెట్టుకోవాలి మనందరం కూడా. అందుకని అమ్మవారు ధీమహి అని చెప్పి అనుకున్నాం కదా, అందుకు ఉపాసిస్తున్నాను. ఆ ఉపాసనల వల్ల ఆ విశ్వ చైతన్య శక్తి మన బుద్ధులను ప్రేరేపిస్తుందండి. బుద్ధి ఉండాలి కదా, మనకు రెండు ఉన్నాయండి, మనసు బుద్ధి. మనసు అనేటువంటిది సంకల్పిస్తుంది, బుద్ధి అనేటువంటిది వివేచిస్తుంది. ఈ మనసుకి వివేచన శక్తి లేదు, అది మంచా చెడా దానికి అనవసరం, ఒకసారి సంకల్పించింది చేయాల్సిందే. కానీ బుద్ధి అట్లా కాదు, ఇది నిత్యమా అనిత్యమా, ఇది చేస్తే ఏం ఇబ్బంది వస్తుందో అని ఒకటికి రెండు సార్లు ఆలోచించి ధర్మ మార్గం వైపే మనం నడిచి వెళ్ళటానికి మనల్ని ప్రేరేపించేటువంటిది బుద్ధి. ఆ బుద్ధి మాకు కావాలని చెప్పని అమ్మవారిని అడగాలండి మనం. అందుకని ఆ బుద్ధి అనేటువంటిది ఇది వ్యాస మహర్షి మనకు ముందుగా చెప్పినటువంటి ఈ గాయత్రి మంత్రం యొక్క భావం ఇది. సర్వశక్తిమయం, ఈ విశ్వమంతా కూడా సర్వశక్తిమయంగా విరాజిల్లుతున్నది అని చెప్పని స్వామి అనుగ్రహించారు. ఆయన వ్యాస మహర్షి వారు మహానుభావుడు, సామాన్యుడు కాదండి ఆయన. శక్తిమయంగా దర్శించడం లేదా గుర్తించడం అనేది అసలైనటువంటి దర్శనం, అదే ఉపాసన అండి. దానికి మనం పెట్టిన పేరు ఉపాసన, అదే జ్ఞానం. అదే అండి ఈ ఉపాసనలో మనం పొందాల్సింది జ్ఞానం. జ్ఞానేన సాధ్యతే సర్వం. దీపం జ్యోతి, మనం దీపం వెలిగిస్తున్నాం కదా, దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహరం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే. అంటే అజ్ఞానం నుండి, అంధకారం నుండి నన్ను వెలుగులోకి తీసుకుపో తల్లి, జ్ఞానంలోకి మమ్మల్ని ప్రయాణం చేయించు అని చెప్పని అడుగుతున్నాం అన్నమాట. అయితే ఈ విషయమే దుర్గా సప్తశతిలో మనకు కనిపిస్తుందండి. యా దేవీ సర్వభూతేషు చేతనేత్యాభిధీయతే నమస్తస్యై 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 నమో అని అమ్మవారిని
కీర్తించారు, స్తుతి చేశారు మహర్షులందరూ కూడా. ఈ విశ్వ చైతన్య శక్తి స్త్రీ శక్తి అని, పురుష శక్తి అని వేరువేరు ఆకృతులతోనో లింగ భేదాలతోనో ఉండదండి. ఈ అంశం మొట్టమొదటగా మనం గుర్తించాలి. ఈ పాంచభౌతిక చైతన్యం అంతా కూడా ఆ అమ్మదయే, ఆ అమ్మ స్వరూపమే. మన ఉపాసన, మన యొక్క పూజ, మన యొక్క అనుష్ఠానం దానికోసమే వచ్చింది అంబరూపంగా. అందుకే ఆమె అంబరూపాన్ని ధరించింది. సర్వ ప్రాణులలోనూ చైతన్యవంతమై దీపిస్తున్నటువంటి ఆ శ్రీమాతకి నమస్సులు తెలియజేయాలండి. ప్రాతర్నమామి లలితే, ఉదయం లేవంగానే అమ్మవారిని లలితంగా మనం చూడాలి, లలితంగా అమ్మవారికి నమస్కారం చేయాలని చెప్తున్నది. దేవి అంటే ప్రకాశం అండి. ఆమె ప్రకాశం, ఆమె క్రీడ, ఆమె ప్రేరణ, ఆమె సృజన శక్తి మొదలైనవన్నీ కూడా కలిపితే అది శివశక్తి, శివశక్తి స్వరూపం, విష్ణుశక్తి స్వరూపం, బ్రహ్మశక్తి స్వరూపం. అందుకే ముగురమ్మల మూలపుటమ్మగా అమ్మ భాసిల్లుతున్నది శక్తి రూపంగా. విశ్వమంతా ఆ చైతన్యమే. జగత్తుకి ప్రేరణ శక్తి ఆమెయే. ఆమె సూర్యునిలోని వెలుగండి, చంద్రుని వెన్నెల మనం ఆస్వాదిస్తున్నాం. అగ్నికి ఉండేటువంటి వేడిమి ఆ తల్లి, నీటి చల్లదనం ఆ అమ్మ యొక్క మనస్సు. ఇలా పాంచభౌతిక చైతన్యమంతా కూడా అమ్మ విభూతే. ఓం ఓం దుం దుర్గాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఈ అమ్మవారి నామాన్ని ఈ 9 రోజుల పాటు మీరందరూ కూడా ఓం దుం దుర్గాయై నమః ఎప్పుడు మీకు అవకాశం ఉంటే అప్పుడు చేస్తూ ఉండండి. మొత్తం ఉదయం లేచిన దగ్గర నుంచి పొద్దున్నే ఓం గం గణపతయే నమః అని ఒక్కసారి స్వామివారిని మనసులో అనుకొని ఓం దుం దుర్గాయే నమః, ఓం శ్రీమాత్రే నమః. ఈ 2 నామాలు కూడా ఈ దేవీ నవరాత్రులు అయిపోయేదాకా ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు, దీనికేం పెద్ద పర్టికులర్గా ఈ టైం నుంచి ఆ టైం దాకా కాదండి, ఎప్పుడు మీకు సమయం దొరికితే అప్పుడు చేస్తూ ఉండండి. పేరే భక్తులారా, మనం ఈ అమ్మవారి చైతన్యాన్ని తెలుసుకుంటూ ఈ సమయాభావంలోకి వెళ్ళిపోయినాం. ఏదేమైనప్పుడు కూడాను అమ్మవారు చెప్పమన్నటువంటివి, అమ్మవారు వాక్కు ఇచ్చి చెప్పించినటువంటి విషయాలు ఇప్పటివరకు మీరు ఆస్వాదించడం కాదు, అనుభవైక వేద్యం చేసుకోవాలని చెప్పని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఒక హనుమత ఉపాసకుడిగా, ఒక గురువుగా నన్ను మీరు గుర్తించి నన్ను గౌరవిస్తున్నారు కాబట్టి ఆ స్థాయికి మీరందరూ కూడా రావాలని చెప్పినటువంటిదే నా మనసులో సంకల్పం. అందుకే అమ్మవారి సాక్షాత్కారాన్ని మీకు కలిగించాలి. అమ్మవారిని తప్పకుండా ఈ నవరాత్రులు అయిపోయే లోపల కంపల్సరీ మీరందరూ కూడా అమ్మవారి యొక్క స్వరూపాన్ని చూస్తారు. అది రేపు ఉదయానికి, రేపు మనం సాయంత్రం జరిగేటువంటి ప్రవచనంలో తప్పకుండా అది మీ అందరికీ అమ్మవారిని కళ్ళకు కట్టినట్టు అమ్మవారిని చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ శ్రీమాత దైవాలని చెప్పి మీ అందరికీ ప్రణమిల్లుతూ, అలానే ఈ రోజున కొన్ని దుర్గాదేవి ఆలయాల్లో మన శాక్తేయ సాంప్రదాయంలో అమ్మవారిని ఈ రోజున అన్నపూర్ణాదేవిగా కూడా కొలుస్తున్నామండి. అయితే ఆ తల్లి గురించి కూడా ఒక శ్లోకం మనకు అందరికీ తెలిసినటువంటిది, అందరి మదిలో ఉన్నటువంటిది, అందరి నాలుకలపై నడయాడేటువంటి ఆ శ్లోకాన్ని కూడా ఒకసారి అనుకుంటే మనకు సర్వ సుఖాలు కలుగుతాయని చెప్పని, ఆరోగ్యం ముందు సిద్ధిస్తుంది, ఆరోగ్య భిక్ష పెట్టమని చెప్పని అమ్మవారిని కోరదాం. రేపటి రోజున కాశీ అన్నపూర్ణాదేవి ప్రార్థన గతంలో నేను సృజించినటువంటిది, అమ్మవారి దయ వల్ల కాశీలో రాసుకున్నటువంటిది మీ అందరికీ కూడా, అది కూడా నేను
అమ్మవారి దయ వల్ల మీకు ప్రవచించడం జరుగుతుంది. అమ్మవారు అక్కడ పార్వతీదేవిగా ఉందండి. అది పార్వతిని మనం దర్శించినప్పుడు, ఎప్పుడైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు అమ్మవారిని పార్వతీదేవిని దర్శించినప్పుడు మనం తప్పకుండా ఆ దేవాలయంలో ఇది పఠించాలండి అమ్మవారి ముందు. మా గురువుగారు చెప్పినటువంటి విషయం. కాశీ నేను ఎప్పుడు వెళ్ళినా కూడా అమ్మవారి దగ్గర కూర్చొని ఆ శ్లోకం చదువుతుంటే అది ఆనంద బాష్పాలు, ఆర్ద్రతతో ఆ శ్లోకం చదివితే అమ్మవారు నిజంగా కనిపిస్తుంది అక్కడ మనకు. ఎందుకురా పిచ్చోడ ఏడుస్తున్నావు, నేనున్నాను కదా నీకు అంటుంది. మీరు కూడా ఈసారి కాశీ వెళ్ళినప్పుడు చూడండి కావాలంటే, విశాలక్ష్మి దగ్గర కూడా. కైలాసాచల కందరాలయకరీ గౌరీ ఉమాశాంకరీ కౌమారీ నిగమాంత గోచరకరీ ఓంకార బీజాక్షరీ మోక్షద్వార కవాట పాటనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి భిక్షాం దేహి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యై నమః అని చెప్పని మనం ఈ రోజున అమ్మవారిని కూడా ప్రార్థన చేయాలి. అయితే ఈ శ్లోకం పఠించేటప్పుడు అమ్మవారి ఆర్ద్రతతోటి హృదయం అంతా ద్రవించి కళ్ళమణి నుంచి ఆనంద బాష్పాలు రావాల్సిందేనండి ఎవరికైనా కూడా. అది వస్తేనే అమ్మవారి చైతన్యం మనం పొందినట్టుగా భావించాలండి. ఎందుకంటే ఆ తల్లి మిగిలిన ప్రపంచాన్ని అంతా కూడా మనం వదిలిపెట్టేస్తాం, ఆ అమ్మలో లీనమైపోతాం. ఆ అమ్మ నవ్వుతూ మనల్ని పలకరించి సేద తీర్చి పంపిస్తుంది. ఇది కాశీలో ప్రతి వ్యక్తికి జరిగేటువంటిదే, మిగిలినవన్నీ వదిలిపెట్టి. ఇట్లా అంటున్నాను ఏమో అనుకోవద్దు మీరు దయచేసి. నన్ను ఆ చీర అక్కడ చూసానే బాగుంది, అది కొందాం అనుకున్నాను, ఆ పక్క షాప్లో వాడు ఏమన్నా ఒక 10 రూపాయలు తక్కువ ఇస్తా అన్నాడని చెప్పని ఈ భాషలు మనం అక్కడ మాట్లాడుకుంటే కష్టం అండి. చీరలు కొనొద్దని చెప్పట్లా, దుర్మార్గుడు కొనలేదా కొనొద్దని చెబుతున్నాడు అనుకోకండి మీరు దయచేసి, కొనండి. కానీ హృదయాన్ని అమ్మవారి మీద నగ్నం చేయండి. అమ్మ ఏదో ఒక చీర కొనుక్కుంటున్నామమ్మా, అవి ఒకటి కొనుక్కుంటాం అనుకునేది అలా 100 చీరలు కొనిపెడుతుంది మీకు. దయచేసి నన్ను క్షమించండి, పరమ వినయంతో నేను చెప్తున్నాను. మనం కాశీ అంత కష్టపడి అక్కడికి వెళ్ళేటువంటిది ఈ చీరల కోసమో, ఈ నగల కోసమో, ఈ వివిధమైనటువంటి లౌకిక సుఖాల కోసమో, ఈ బంధాలను తగిలించుకోవడం కోసమో కాదండి. అసలు కాశీ వెళుతున్నామంటే అన్నిటినీ ఇక్కడ వదిలిపెట్టి ఆ రైలు ఎక్కామంటే శివనామస్మరణతో, అమ్మవారి నామస్మరణతోనే మనం బయలుదేరాలండి. మళ్ళా కాశీ తిరిగి వచ్చినా కూడా మనం ఉంటున్న ప్రదేశం, మనం ఉంటున్న ఇల్లు కాశీ క్షేత్రంగా భావిస్తే ప్రతి నిత్యం అమ్మవారు మన ఇంట్లో నడయాడుతుందండి. ప్రతినిత్యం శివుడు మన నట్టింట్లో కూర్చొని తపస్సు చేసుకుంటాడు. ఎందుకంటే కాశీ అన్నాను కదా, కాశీ అవ్వాలి ప్రతి గృహం ఈ రోజున ముఖ్యంగా కావాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్వామి ఆ మౌన ముద్ర వీడి బయటికి వచ్చి మనందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే అమ్మవారు రికమెండ్ చేయాలి, తప్పదు. ఆమె సిఫార్సు కావాలి మనకు. కావాలంటే మన హృదయాలని కూడా కాశీ క్షేత్రం అవ్వాలి. అది దయచేసి అది చేయడానికి ప్రయత్నం చేయమని చెప్పని మీ అందరినీ పరమ వినయంగా ప్రార్థిస్తూ, ఆ అమ్మవారి చైతన్యం మీ అందరిలో వచ్చి మీకు ఆరోగ్యం కలగాలని చెప్పి నేను ప్రార్థిస్తూ, రేపటి రోజున మనందరం కూడా మిగిలినటువంటి ఆ అమ్మవారిని సాక్షాత్కరింపజేస్తారన్నారా. దేవీ భాగవతంలో అద్భుతమైనటువంటి ఆ వ్యాస భగవానుడు సృజించినటువంటి అద్భుతమైన లలితా సహస్రనామాల్లో 9 నామాలు కూర్చొని రాత్రింబగళ్ళు చేస్తే అమ్మవారి యొక్క సాక్షాత్కారం కలిగింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. ఏదో ఊరికే పిచ్చిగా మాట్లాడుకునేటువంటి కాదండి. ఎవరి మెప్పు కోసమో, ఎవరి
అభిమానాన్ని పొందటం కోసమో ఏదో ఆశించి చెప్పడం కోసమో కాదు ఇది. నేను ఆశించేదల్లా లోక ఆరోగ్యం, మీ అందరి ఆరోగ్యం. నిస్వార్థమైనటువంటి ప్రార్థనకి ఎప్పుడూ కూడా అమ్మవారు పట్టించుకుంటుందండి. ఎస్, ఈజ్ కరెక్ట్. మార్పులు వేస్తుంది అమ్మవారు. ఆ శివుణ్ణి తట్టి లేపి వీళ్ళందరికీ ఆరోగ్యం ఇవ్వాలయ్యా అని చెప్తుందండి. ఎందుకంటే కొంతకాలం ఇవ్వాలి మనకు ఆరోగ్యం, తర్వాత నువ్వు తీసుకుపో. ఈ విధంగా కాదు, ఆరోగ్యంగా మమ్మల్ని సుకృతి గర్భాయువు అని చెప్పిన అది వేరే విషయం. మనం మంచి సద్గతులు ఉంటే మళ్ళీ అమ్మవారి చేతుల్లోకి వెళ్ళిపోతే పుట్టిన నెల రోజులకో 2 నెలలకో లేకపోతే పుట్టిన శిశువు పుట్టినట్టుగా అమ్మవారిలో మళ్ళీ లీనమయ్యేటువంటి పరిస్థితి, అది మోక్షస్థానం, అది వేరే విషయం. కానీ పుట్టాం కాబట్టి, జన్మ తీసుకున్నాం కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగానే మన శరీరాన్ని ఆ శివుడికి అర్పించాలి, ఆ అమ్మలో లీనం కావాలి. అది మనం నేర్చుకోవాల్సినటువంటిది ఈ నవరాత్రుల దుర్గా ఉపాసనలో, పూజలో, అనుష్ఠానంలో. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దుర్గాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యం ఈ 9 రోజులే కాదు, ఈ 90 సంవత్సరాల పాటు మనం నిర్వహిస్తే అప్పుడు మనకు ఆ యొక్క అమ్మవారి చైతన్యం కరతలామలకం అవుతుందని చెప్పి తెలియజేస్తూ, రేపటి రోజున ప్రవచనంలో మరి అమ్మవారు ఏం పలికిస్తుందో, ఏ విధంగా మీకు అమ్మవారు సాక్షాత్కరిస్తుందో ఆ తల్లికే నేను నివేదన చేస్తూ, అందరికీ అప్పటి వరకు ఆరోగ్యమస్తు, ఐశ్వర్యమస్తు, సమస్త సన్మంగళాని భవంతు అని చెప్పని తెలియజేస్తూ స్వస్తి.